స్థానిక సంస్థల పంచాయతీ పోరు దగ్గర పడుతుండడంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊరెత్తుతున్నది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని అలుగుల రమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. వినూతనంగా బ్యాండ్ సప్పులతోని మహిళలు వృద్ధులు తోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తనకు వచ్చిన కత్తెర గుర్తుని ప్రజలకి కత్తెరను పంచుతూ తమ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి అలుగుల రమణారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? వినూతనంగా మీరు కత్తెరలు ప్రజలకు ఇచ్చి కత్తెర గుర్తును చూపిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? నా పేరు అలుగుల రమణారెడ్డి అండి. నేను కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కుందూరు జానారెడ్డి గారు, జేవీ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు నాకు బలపరచడం జరిగింది. నన్ను పోటీ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం నేను పోటీ చేస్తున్నా. నేను గ్రామానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉంటున్నా. గత 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో పనిచేస్తున్నా. ఎన్నటిగిట్లా నేను ఎక్కడ పోటీ చేయలేదు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, పోటీ చేస్తున్నా. పోటీ చేసి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. పేదవాళ్ళకు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ప్రజెంట్గా రాజకీయాల్లోకి వచ్చిన. నా పిల్లలు సెట్ అయ్యారు, నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు ఇంతో పేదలకు సేవ చేస్తే మనకిట్లా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వచ్చిన. రాజకీయంలోకి వచ్చింది నేను ఏదో సంపాదించుకోవడానికి కాదు, అది గమనించాలి ఎవరైనా సరే. గ్రామానికి నిరంతరం ఈ గ్రామంలోనే ఉంటాను. నేను దాదాపు మా కుటుంబాలకి ఇట్లా ఎప్పుడు ఇదే గ్రామాలు ఉంటాయి. గ్రామ సేవ చేయడానికే వచ్చిన కాబట్టి నన్ను ఒకసారి గ్రామ ప్రజలు గెలిపించుకుంటే నేను ఈ గ్రామానికి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. వీధి లైట్లు కానివ్వండి, మురికాలు కానివ్వండి, ఇంకా నేను ప్రతి ఇంటికి ఇట్లా ఒక సోలార్ లైట్ ఇవ్వాలనుకుంటున్నా. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రతి ఇంటికి ఒక సోలార్ లైట్తో పాటు నా సొంత నిధులు సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు ఒక 10 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెడతా. ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నా, ఎవరన్నా పేదవాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తా. దాంతోపాటు ముందుకెళ్తాని మనవి చేస్తున్నా. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమి గుర్తించారు? మీరు అధికారంలోకి వచ్చినాక అది ఎమ్మెల్యే గారి నుంచి తీసుకురావాల్సిన నిధులతో పాటు గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తారు? మేము ఈ గ్రామంలో నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి ఇంకా కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, కొంత వాటర్ సమస్య ఉన్నది, దాన్ని ఖచ్చితంగా తీరుస్తా. దాంతోపాటు నా వ్యక్తిగత నిధులను ఇట్లా ఈ గ్రామానికి వెచ్చించడం జరుగుతుంది. ఈ గ్రామంలో నేను రామాలయం కట్టాలని, హరిజనులు ఒక రామాలయం కట్టాలని, బీసీలు ఓసీలు ఒక రామాలయం కట్టాలని ప్రయత్నం బాగా ఉన్నది. అందరికీ ఈ ఊర్లో భక్తి బాగా ఉన్నది. వాళ్లకు నా వంతుగా ఎంతో ఒకంత ఖచ్చితంగా పెద్ద అమౌంట్ సాయం చేస్తని మనవి చేసుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్తున్నది. అయితే గ్రామాలలో వింతగా ప్రచారాలు నిర్వహిస్తూ అదేవిధంగా గ్రామానికి కావాల్సిన నిధులు సమకూరుస్తూ గ్రామాల అభివృద్ధికి ముందుని నడిపిస్తామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జేవీ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకి తన వంతుగా ప్రచారం చేసి తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా పనిచేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV నాగార్జునసాగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.